సంస్కార భారతి ఇస్ అన్ ఆర్గనైజేషన్ వేర్ మన కల్చర్ని మన సంస్కృతిని ప్రమోట్ చేస్తూ దానికి అంటే చాలా మంది ఆర్టిస్టుల్ని వాళ్ళ కార్యక్రమాలని కానీ జనాలకి పరిచయం చేస్తూ వాళ్ళని చేసే ఒక ఆర్గనైజేషన్ అనమాట. జస్ట్ కీప్ అ ట్రెడిషనల్ లైఫ్. ఇలాగా మా ఇంట్లో మా కాలనీలో అంటే మా వదిన షీ డస్ ఆల్ దిస్ రంగోలీ రివైవల్ ఆఫ్ రంగోలీ ఆర్ట్ అని షీ జస్ట్ డిడ్ అ ప్రోగ్రామ్ ఇన్ ఆ ఏరియా. సో దానికి రెస్పాన్స్ చాలా బాగుంది అనమాట. ఎందుకంటే ఇంటి ముందర ముగ్గుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే ఏదైనా శుభకార్యం అయితే ఇంటి ముందు ముగ్గులేసేవారని మై మదర్ యూజ్డ్ టు టెల్ మీ. అంటే ఇప్పట్లో మేమందరూ ముగ్గుకున్న ఇంపార్టెన్స్ మాకు తెలియదు. ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు, నాకు రంగోలీ వేయడానికి నాకు రాదు. సో మా అమ్మమ్మ చెప్పింది కానీ మా అమ్మ నాకు చెప్పింది కానీ అంటే ప్రతి ఇంటి ముందు ముగ్గేయడం అంటే ఒక శుభ సంకల్పం అనమాట. ముగ్గేస్తే వీళ్ళ ఇంట్లో ఏదో శుభం జరిగింది, లేకపోతే ఏదో హ్యాపీ అని. ఏ రోజు ముగ్గు వేయకపోతే వీళ్ళింట్లో ఏదో ఒక అనాహుతం జరిగింది ఈ రోజు. ఇప్పుడు ఎవరికి టైం లేదు కాబట్టి అవన్నీ పట్టించుకోరు. సో ఈ ట్రెడిషన్ కి చిన్న చిన్న విషయాల్లో పెద్దవాళ్ళు చేసిన వాటిలో there is some kind of a tradition which is an Indian tradition, Indian culture. So అలాంటి రివైవల్ థింగ్స్ అంతా లైక్ నా వదిన చేస్తూనే ఉన్నారు. రివైవల్ ఆఫ్ రంగోలీ ఆర్ట్, రంగోలీ అందరికి నేర్పించి లేకపోతే ఎవరు బెస్ట్ గా రంగోలీ వేస్తారో వాళ్ళకి ఏదైనా ప్రైజ్లు ఇచ్చి సో దట్ అందరికి కలుసుకునే ఒక అవకాశం అవుద్ది. తర్వాత ఈ సంస్కార భారతి మీటింగ్స్ ఉంటుంది. సో వీల్ టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ యూస్ఫుల్ ఫర్ ద నేషన్. లేకపోతే లైక్ గివింగ్ ద స్కాలర్షిప్ టు పూర్ స్టూడెంట్స్ హూ కాంట్ అఫోర్డ్ టు లెర్న్. సో ఇలాంటివంతా కార్యక్రమాలు మా అన్నయ్య కూడా ఇస్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ సంస్కార భారతి కర్ణాటకకి. హీఈస్ ఆల్సో వెరీ యాక్టివ్. సో మా ఇల్లు అలా చూస్తే చాలా సంస్కృతికి చాలా దగ్గరైన ఒక ఇల్లు అనమాట. మా నాన్నగారు ఆర్ఎస్ఎస్ లో ఉండేవారు. మా బ్రదర్ ఇస్ వెరీ యాక్టివ్ ఇన్ ఆర్ఎస్ఎస్ అండ్ సంస్కార భారతి. మా వదిన కూడా షీఈస్ టేకింగ్ దట్ రూట్. నేను కూడా ఐ థింక్ నేను ఆ వాతావరణంలో పెరిగాను కాబట్టి లాట్ ఆఫ్ స్వయం సేవక్స్, ప్రచారక్స్ అంటే వాళ్ళు ఇల్లంతా వదిలేసి దేశానికి దే డూ ఎవ్రీథింగ్. వచ్చేసి వాళ్ళు ఇల్లు బంధు అలాంటిది ఏమీ లేకుండా దే జస్ట్ కమ్ టు సర్వ్ ఫర్ ద నేషన్. అలాంటి వాళ్ళను చూస్తూ పెరిగినదాన్ని అనమాట నేను చిన్నప్పటి నుంచి. సో ఈవెన్ ఐ వాంట్ టు బికమ్ అంటే ఏదైనా ఒక నేషన్ కి యూజ్ అయ్యే ఏదైనా ఒక పని చేయాలి.